పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ మన తెలుగు వాళ్ళు కూడా దాదాపు ఒక 14 లక్షల మంది వరకు తెలుగు వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది ఇక్కడ మహారాష్ట్రలో. ఎందుకంటే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఆదిలాబాద్ నుంచి, అలాగే నిజామాబాద్ కరీంనగర్ నుంచి వలస వెళ్ళిన వాళ్ళు ఎక్కువగా మహారాష్ట్రకే వెళ్ళిపోతారు. ఎందుకంటే భారతదేశ ఆర్థిక రాజధాని ఏదైనా ఉందంటే అది ముంబై చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లో మన తెలుగువారు సెటిల్ అయినట్టున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఓట్లే కీలకంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి మన తెలుగు లీడర్లు అక్కడికి వెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు 12 కోట్ల మహారాష్ట్ర జనాభా 12,63,00,000 మంది ఉంటే దాంట్లో 14 లక్షల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. దాంట్లో 70% మంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. ఎందుకంటే మన బార్డర్ ఉంది కాబట్టి ఎక్కువగా వీళ్ళే వెళ్ళడం జరిగింది. ఎక్కువగా షోలాపూర్, భీవండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాలో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారట. అక్కడ వస్త్ర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలలో ఎక్కువగా మనోళ్ళే కార్మికులుగా పని చేస్తున్నారంటూ తెలుస్తుంది. సో అక్కడే సెటిల్ అయ్యి అక్కడే ఓటు హక్కు పొందిరు అనమాట, ఎప్పుడో వలస వెళ్ళి. కాబట్టి వీళ్ళ ఓట్లు అయితే కీలకంగా మారున్నాయి. ఇక మన వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు అక్కడ ఏంటి అనేది ఒక విషయం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అంటే దాదాపు 288 సీట్లకు ఈసారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికలు జరుగుతున్నాయి అన్నమాట. నవంబర్ 20వ తారీఖు ఎన్నికలు జరుగుతాయి. 23వ తారీఖు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు కూడా ఈ రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇది అయితే పరిస్థితి అనమాట ప్రస్తుతం అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి. మరి మన వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల ప్రచారం, రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. ఇక తెలంగాణ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చాలామంది నేతలు అక్కడికి వెళ్తున్నారు. రోడ్ షోలు, ర్యాలీలు. రేవంత్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నిన్న వెళ్తే ఆయన కారు కూడా చెకింగ్ చేయడం జరిగింది. డబ్బులు ఏమైనా తీసుకెళ్తున్నాడా మరి ప్రచారానికి అన్నట్టు రేవంత్ రెడ్డి పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. ఏంటంటే తెలంగాణ ఏటీఎంగా మారింది మహారాష్ట్ర ఎన్నికలకని బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేయడం అయితే క్లియర్గా మనం చూసినాం. ఎందుకంటే ఇక్కడి నుంచి డబ్బు తరలిస్తున్నారు అన్నట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి వెహికల్ కూడా వాళ్ళు చెక్ చేయడం అయితే జరిగింది మహారాష్ట్ర పోలీసులు. కానీ దాంట్లో ఏం దొరకని పరిస్థితి, ఎందుకంటే మనందరం ఆ వీడియో కూడా చూసాం. ఇక కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ మంత్రులు, మనం చూసిందే ఇది, మిగతా మంత్రులు కూడా వెళ్ళారు. బీజేపీ కూటమికి సపోర్ట్గా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆల్రెడీ, అసలు పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే డిప్యూటీ సీఎం పవన్ కంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబే ముందు వెళ్ళాలి. కానీ అనివార్య కారణాల వల్ల, ఎందుకంటే చంద్రబాబు నాయుడు సోదరుడు చనిపోయారు హార్ట్ అటాక్ వల్ల. సో అందుకే చంద్రబాబు నాయుడు రేపటికి వాయిదా వేసుకున్నారనమాట. సో ఆయన ప్రోగ్రామ్ని ముందుగా పవన్ కళ్యాణ్ వెళ్ళడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ నాందేడ్లో ర్యాలీ, అలాగే సభ కూడా నిర్వహించారు. ఎంఐఎం నేతలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరోసారి టూర్. ఇప్పటికే 2 సార్లు వెళ్ళడం జరిగింది. రెండోసారి వెళ్తేనే చెకింగ్ చేశారు. ఇక మూడోసారి మరి ఇక రేపటి వరకే లాస్ట్ కాబట్టి మరి ఇవాళ వెళ్తారా రేపు పొద్దున వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక నాందేడ్ ర్యాలీలో పాల్గొన్న పవన్, చంద్రబాబు పర్యటన నేడు. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ ఆల్రెడీ నాందేడ్లో పాల్గొన్నారు, అయిపోయింది. ఇక చంద్రబాబు పర్యటన ఇవాటికి వాయిదా వేసుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళ సోదరుడు చనిపోయాడనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళు ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్ ఇంకా చంద్రబాబు. ఎందుకంటే ఎన్డీఏలో కూటమిలో వాళ్ళ ప్రభుత్వం ఒక భాగం కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర, 20న పోలింగ్. మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఇక రేపటితోటి ఎన్నికల ప్రచారానికి తెరపడుతుంది. రేపు అంటే 18th, ఒక్కరోజుకి ఎన్నికలకు ఒక రోజు మధ్యలో గ్యాప్ ఇస్తారు కాబట్టి ఎట్లయినా రేపటితోటి ప్రచారానికి అయితే తెరపడుతుంది. 20వ తారీఖు ఎన్నికలు. మొత్తం 288 సీట్లు 2 కూటమిలు పోటీ పడుతున్నాయి. రిజల్ట్ ఏమో 23వ తారీఖు వస్తుంది అనమాట రిజల్ట్.
మరి ఆ 2 కూటములు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మొదటి కూటమి మహాయుతి. దీంట్లో ఈ కూటమిలో బీజేపీ కూటమి ఏదైతే ఉందో దాంట్లో బీజేపీ, అలాగే శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఈ 4 పార్టీలు కలిసి మహాయుతి అని ఒకటి కూటమైతే ఏర్పరచుకున్నారు. సో వీరు ఒక కూటమిగా పోటీ చేయనున్నారు 288 సీట్లకు. దాంట్లో వీళ్ళు సీట్లు అయితే పంచుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఇంకో కూటమి చూద్దాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూటమి పేరు మహావికాస్ అఘడి. సో దీంట్లో కాంగ్రెస్ పార్టీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాద్ పార్టీ, అలాగే వీళ్ళది కమ్యూనిస్ట్ పార్టీ, మొత్తం ఒక దాదాపు 6 పార్టీలు కలిసి మహావికాస్ అఘడిగా ఏర్పడి పోటీ చేస్తున్నారనమాట. ఈ 2 కూటమిలకు మధ్య విపరీతంగా పోటీ ఉంది. ఇంకా మిగతా పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. 288 సీట్లకు సపరేట్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఇంకా వేరే పార్టీలు కూడా డైరెక్ట్ పోటీ పడుతున్నాయి అన్నమాట. సో అంటే ఇక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో 2 తెగలు ఉంటాయి, అంటే 2 ఉంటారు, అది వేరు సపరేటు. అలాగే శివసేనలో కూడా 2 ఉంటారనమాట. శివసేన అంటే ఇప్పుడు బాల్ ఠాక్రే శివసేన 2గా చీలిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత శివసేన ఎవరైతే ఉన్నారో శివసేన పార్టీకి సంబంధించి అప్పుడు ఎన్డీఏ కూటమి గెలుపొందితే అంతర్గత విభేదాల వల్ల శివసేన తప్పుకుంది. అప్పుడు ఎన్డీఏ కూటమి నుంచి అంతర్గత విభేదాల వల్ల తప్పుకొని ఉద్ధవ్ ఠాక్రే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళా 2022లో శివసేనలో 2 తెగలు ఉంటాయి కాబట్టి ఒకటి ఉద్ధవ్ ఠాక్రే, ఇంకొకరు ఏక్నాథ్ షిండే 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2022లో రాజకీయ సంక్షోభం జరిగింది అప్పుడు కూడా. సో ఇదన్నమాట పరిస్థితి. శివసేనలో ఉద్ధవ్ ఠాక్రేది సపరేట్ ఉంటుంది, ఏక్నాథ్ షిండేది సపరేట్ ఉంటుంది అనమాట. 2 సపరేట్ పార్టీలు శివసేనకు సంబంధించి. సో మరి చూద్దాం, ఇవి రెండే కీలక పాత్ర పోషించనున్నాయన్నమాట. ఇటు ఉద్ధవ్ ఠాక్రే, అటు ఏక్నాథ్ షిండే శివసేన పార్టీలు. సో చూద్దాం మరి మహారాష్ట్ర ఎన్నికల్లో మరి తెలుగువారి యొక్క ఈ 14 లక్షల మంది అక్కడ తెలుగు వాళ్ళు ఉండడం, దాంట్లో మరి 70% మంది తెలంగాణ వాళ్ళు ఉండడం, ఇప్పుడు వీళ్ళ ఓట్లని అక్కడ కీలకంగా మారడం. సో మరి ఎవరు గెలుస్తారనేది మనకు 20వ తారీఖు పోలింగ్ తర్వాత 23వ తారీఖు అయితే తెలియనుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.